పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని కార్పొరేషన్ కమిషనర్ అబ్దుల్ అజీం పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అజీం తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిషనర్ అబ్దుల్ అజీం మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూట్ ప్లాన్ లేకపోవడం వల్లే ఇప్పటి వరకు శానిటేషన్ సరిగా జరగలేదని అన్నారు. నగరంలో 406 డంప్ బిన్లు ఉన్నాయని, వీటిని తరలించేందుకు 30 వాహనాలు ఉన్నాయని అన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా శానిటేషన్ను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితం అవుతుందని తమ దృష్టికి వచ్చిందని, పలుచోట్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామని అన్నారు. మలేరియా, డెంగ్యూ వచ్చే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతాలలో డాక్టర్లు, వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందిస్తారని తెలియజేశారు. అదొక రూట్ ప్లాన్ కానీ ఒక సిస్టమేటిక్ మ్యాపింగ్ కానీ కాలేదు. దానివల్ల ఏమంటే ఒక కాలనీకి వెళ్తున్నారు, ఆనాడు చేస్తున్నారు, మళ్ళీ ఒక 5-6 కాలనీ అలాగే లెఫ్ట్ అవుట్ ఉంటాయి, మరి ఆ కాలనీకి మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తారు చేస్తారు. ఇలాగా ఒక రిథమ్ అనేది లేదు. సో వాట్ ఐవ్ డన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రక్ మేనేజ్మెంట్, వెహికల్ డిపో నుంచి ట్రక్ కానీ టిప్పర్స్ కానీ డంపర్ ప్లేటర్స్ కానీ ఇవి వెళ్ళే టైము ఆ రిజిస్టర్లో నోట్ చేసుకోవాలి. చేసేసుకొని 5:30 నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రాక్ చేసేసి ఇది ఈ రూట్లో ఎన్ని డంపర్ గార్బేజ్ బిన్స్ని లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్తుంది. బికాస్ నేను చూసింది ఏమంటే ఆ డంపర్ బిన్స్ను కూడా ఆ రోడ్లో అలానే పడి ఉన్నాయి, చెత్త అలాగే ఉంటుంది. సో 3 రోజుల దాకా 2 రోజుల దాకా అది కూడా ఎత్తని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న మెడికల్ కౌన్సిలింగ్ నేటితో ముగియనున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన కూడా సీట్ల భర్తీ పూర్తి కావచ్చాయి. నిన్న జరిగిన కౌన్సిలింగ్లో మొత్తం 892 సీట్లు భర్తీ చేశామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. నేడు బీసీఈ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు 10,001 ర్యాంకు నుండి 20,000 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. ముందెన్నడూ లేని విధంగా ఈ దఫా రాష్ట్రంలో మెడిసిన్ కౌన్సిలింగ్ ఎంతో ప్రశాంతంగా ముగియబోతున్నది. ఈ రోజుతో తొలి విడత కౌన్సిలింగ్ దాదాపు పూర్తయినట్లే. నిన్న జరిగిన కౌన్సిలింగ్లో జేఎన్టీయూ 285 మంది, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో 367 మంది, ఆంధ్ర యూనివర్సిటీలో 132 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 138 మంది, మొత్తం 892 మంది అభ్యర్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్లో 3,629 సీట్లు, బీడీఎస్లో 820 సీట్లు, మొత్తం 4,449 సీట్లు భర్తీ అయ్యాయి. తొలి 4 రోజుల్లోనే ఓపెన్ కేటగిరీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఏబీసీడీ గ్రూప్ సీట్లు, ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలోని మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీల్లో మిగిలిన బీసీ, ఈఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు ఈరోజు కౌన్సిలింగ్ జరగనుంది. 10,001 నుంచి 20,000 ర్యాంకులోపు అభ్యర్థులు అర్హులు. నగరాభివృద్ధికి బాటలు వేసింది కమ్యూనిస్టులేనని సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని ఎంపీ లగడపాటి సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ నగరంలో ఉండి కూడా నగరపాలక సంస్థను దివాళా తీయించారని ఆరోపించారు. హనుమానుపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ, నేడు కాంగ్రెస్ నాయకుల చేతగానితనం కారణంగానే నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ఎంపీ లగడపాటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, ఎంపీ వల్ల నగరానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సిపిఐ నిర్వహించిన కార్పొరేషన్ ముట్టడి విజయవంతమైందని అన్నారు. నిరసన కార్యక్రమంలో బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. దీనిపై కార్పొరేషన్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించామని, ఆయన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి రచ్చబండలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల అమలుకు మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని, అలాగే ప్రధానంగా ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనని మీరు కనుక విరమించుకోకపోతే మేము ఖచ్చితంగా సిపిఐకి ఆందోళన చేస్తాము అనేటువంటిది కమిషనర్కి మేము స్పష్టం చేసి చెప్పడం జరిగింది. నగరాభివృద్ధి పట్ల మంచి పనులు చేస్తే సిపిఐగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చెప్పాం. అదే సందర్భంలో నిధులకు సంబంధించి వారు కూడా ఆవేదన వెలుబుచ్చారు. మీరు పోరాటం చేస్తున్నారు, నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. అందువల్ల నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నగరం పట్ల చూపుతున్నటువంటి సవతి తల్లి ప్రేమ పట్ల
మా ముట్టడి కార్యక్రమం వేలాది మందితో జయప్రదాన్ని కూడా వారి దృష్టికి తీసుకువచ్చి ఈ సందర్భంగా నగర సమస్యల పట్ల కృషి చేయమని చెప్పేసి కమిషన్ కోరటం జరిగింది. కార్మికుల పట్ల కార్పొరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ నాయకులు రంగనాయకులు ఆరోపించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని, పనిచేస్తున్న కార్మికులకు 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరరావు మార్కెట్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రంగనాయకులు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ కార్మికులకు 2 నెలల నుంచి జీతాలు అందటం లేదని అన్నారు. కార్మికులకు కార్పొరేషన్ కట్టవలసిన ఎల్ఐసి, పీఎఫ్, ఈఎస్ఐలు కట్టడం లేదని, దీనివల్ల వడ్డీ, పెనాల్టీ పడి కార్పొరేషన్కు భారీగా నష్టం వాటిల్లుతుందని వాపోయారు. రిటైర్ అయిన సిబ్బందికి పీఎఫ్, ఇతర బెనిఫిట్లు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అన్నారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని రంగనాయకులు హెచ్చరించారు. క్రీడాపాల సంస్థలో రిటైర్ అయ్యి 6 మాసాలైనప్పటికీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పీఎఫ్ డబ్బులు ఆ రోజు సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా వాడేసుకున్నటువంటి పరిస్థితి. కానీ నెలల తరబడి కాళ్ళు అరిగేలాగా కార్పొరేషన్ చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది క్రిమినల్ కేసు, నేరం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి మిగతా ఇతర రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. కానీ కార్మికులకు యూనిఫారం ఇవ్వకుండా యూనిఫారం వేసడం చెప్పడం, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పటికీ రిటర్న్స్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర తొక్కిపెట్టాం. కాబట్టి అధికారులు ఎప్పటికైనా చొరవ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కార్మికులకి 2 నెలల జీతాలు ఇవాళ వరకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి కార్పొరేషన్ పడింది. కానీ ఇప్పటికైనా అధికారులు గుర్తెరిగి మరి 2 నెలల పాటు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు బతికేదే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా కార్మికుల మీద, ఉద్యోగుల మీద దృష్టి పెట్టి ముందు 5వ తారీఖు కల్లా వాళ్ళ జీతాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్పొరేషన్లో దుబారాను అరికట్టాల్సిన ఇప్పుడు కాసేపు ప్రకటనలు.